మహానుభావుడు డీజీపీ ఉన్నాడు, ఆయన మా ఫోన్ ఎత్తాడు. మా ఫోన్ బ్లాక్ చేసాడు. నా ఫోన్ తెలుసా మీకు? చేసి నాకు ఇసుకు పుట్టింది, బ్లాక్ పెట్టాడు. అది పోలీసు వారి పరిస్థితి. ఎస్పీలు ఫోన్ ఎత్తారు, సీఏలు అడ్డం వచ్చి మీదకి వస్తారు. ఇది పోలీసు వ్యవస్థ. ఎన్నాళ్ళే మీ పోలీసు వ్యవస్థ, మీ వ్యవహారం ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ప్రభుత్వం? కలకాలం ఉంటుందా? పోలీసులు మీ డ్యూటీ మీరు చేయండి, అంతేగాని మీరు తెలుగుదేశం గుండాల్లాగా వ్యవహరిస్తే ఎట్లా అంటే అందరినీ అంటలా. చాలా మంచి పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇవాళ ఇక్కడ జరిగిందండి, ఏమన్నా పడుచుకున్నారా? 2 రౌండ్లు వేసాం. మొన్న వస్తుంటే అర్థం పెట్టాడు ఒక ఆయన, పోలీస్ ఆయన మన లోకేష్ గారి బంధువు అంట. అర్థం పెట్టేశాడు, మొత్తం బ్యారికేడ్స్ నెట్టాల్సి వచ్చింది. ఇక అమ్మటరాంబాబు బయలుదేరితే బ్యారికేడ్లు ఎట్టుకోవటమే. ఇక రోజు నేను నాకు ఈ కర్మ నాకు అర్థం కానా? ఒక నిరసన ప్రదర్శన చేసాం, వెళ్ళిపోతున్నాగా, మీతో మాట్లాడుతున్నాం కదా, ఇది ప్రజాస్వామ్య పద్ధతి. బ్యారికేడ్లు అర్థం పెడితే చేయాలి అందరం కలిసి. నాకు బ్యారికేడ్లు అర్థం పెడతాడు ఒక ఆయన వచ్చి. అదేమంటే మా లోకేష్ మా బంధువు అంటాడు. ఏం చేసినట్టు నేను అర్థం కాదా? అందరినీ బంధువులు పెట్టుకున్నట్టున్నారు. మొన్న అమ్మాయి చేసింది, ఏమన్నా బ్యారికేడ్లు అర్థం పెట్టారా? అమ్మటరాంబాబుగా బ్యారికేడ్లు ముసలి లేపలేము అనుకుంటారేమో. మీ డీజీపీ వచ్చి బ్యారికేడ్ పెట్టే లేకపోతే మారేస్తారు, వెనకాల జనం ఉన్నది.